వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దేశంలో ఎన్నికల నగరా మోగింది. ప్రజాస్వామ్య పండుగకు 5 రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. ఓటరు తీర్పు చెప్పే సమయం వచ్చేసింది. 824 అసెంబ్లీ స్థానాలు, 17 కోట్ల మంది ఓటర్లు, 5 కీలక ప్రాంతాలు. బెంగాల్ కోటపై మమతా పట్టు నిలుస్తుందా? తమిళ తీర్పు స్టాలిన్కు అనుకూలమా? కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో వీచే గాలుల దిశ ఎటు? లెట్స్ వాచ్. ముందు వెళ్లేవానికి ముళ్లకంప, వెనక వచ్చేవారికి దారి సుగమము అన్నట్లు రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఒకరి ఎత్తుగడలను ఒకరు గమనిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. 5 కీలక ప్రాంతాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కురుక్షేత్రం సిద్ధమైంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్ తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధు, వివేక్ జోషితో కలిసి ఢిల్లీలో వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో 140, అస్సాం 126, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేష్ తెలిపారు. అన్ని చోట్ల మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సిఇసి తెలిపారు. మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వికలాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిఇసి పదవి నుంచి తనను తొలగించటానికి పార్లమెంట్లో ప్రతిపక్షాలు నోటీసు ఇవ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో 2, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దశాబ్ద కాలానికి పైగా అప్రతిహతంగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు ఈసారి గట్టి పరీక్ష ఎదురు కాబోతోందా? వరుస విజయాలతో దూసుకుపోతున్న దీదీకి క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ మమతను గద్దె దించుతుందా? ప్రజలు మార్పును కోరుకుంటున్నారా, లేక సంక్షేమ పథకాలకే జై కొడతారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ పోరాటాలకు పురిటిగెడ్డ. అక్కడ అధికారం దక్కించుకోవడమంటే ఒక యుద్ధం గెలవడమే. అయితే గత ఎన్నికల కంటే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రతి అడుగులోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం మమతా బెనర్జీ ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న సంస్థాగత మార్పులు దీదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పాగా వేసింది. అమిత్ షా వ్యూహాలు, క్షేత్రస్థాయిలో బలపడుతున్న క్యాడర్ మమతకు ప్రధాన సవాల్గా మారాయి. బెంగాలీ సెంటిమెంట్ తో దీదీ చెక్ పెడుతున్న జాతీయవాదం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో బీజేపీ ఓటర్లను ఆకర్షిస్తోంది. టీఎంసీలోని అసమ్మతి నేతలను తమ వైపుకు తిప్పుకోవడంలో కమలనాథులు సక్సెస్ అవుతుండడం అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. మమతా ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన విమర్శలు 3: అవినీతి, నిరుద్యోగం, శాంతి భద్రతలు. టీఎంసీలోని కీలక నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం, దర్యాప్తు సంస్థల దాడులు ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలను పెంచుతున్నాయి. పారిశ్రామికీకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల యువతలో అసంతృప్తి నెలకొంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లటం ఒక పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. బెంగాల్ రాజకీయాల్లో హింస అనేది పెద్ద మచ్చ.
శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న విమర్శలు సామాన్య ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఇన్ని సవాళ్లు ఉన్నా మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. లక్ష్మీర్ బండార్ వంటి పథకాలు మహిళా ఓటర్లను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, బీజేపీ విభజన రాజకీయం చేస్తోంది అన్నదే దీదీ ప్రధాన ప్రచారం. క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులు మళ్లీ దీదీ వైపే మొగ్గు చూపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు సంక్షేమ పథకాల జోరు కనిపిస్తున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదల, మౌలిక సదుపాయాల కొరత సామాన్యుణ్ణి ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధానాలుగా ముద్రపడటం స్టాలిన్ సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. సంక్షేమ పథకాల కోసం చేస్తున్న భారీ వ్యయం భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశం. మరోవైపు తమిళనాడు రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీజేపీ వంటి జాతీయ పార్టీలు రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండడం, మిత్రపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడి డీఎంకే ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. అన్నా డీఎంకే బలాబలాలు, కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావం మధ్య స్టాలిన్ తన పట్టును ఎలా నిలుపుకుంటారో చూడాలి. సంక్షేమం వర్సెస్ ఆర్థిక క్రమశిక్షణ, ఈ రెండిటి మధ్య డీఎంకే ప్రయాణం రాబోయే ఎన్నికల్లో కీలకం కానుంది. ఈ ఇద్దరు దిగ్గజ నాయకులు తమ పట్టును నిలబెట్టుకుంటారా లేక ఓటమిని మూటగట్టుకుంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా ఓటర్ల నాడి వేరుగా ఉంటుంది. సంక్షేమ పథకాలపై నమ్మకమా లేక పరిపాలనలో మార్పు కోరుకుంటున్నారా అన్నది మే 4న వెల్లడి కానుంది. చెప్పాలంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్రాలకే పరిమితం కావు. ఇవి దేశ భవిష్యత్తు రాజకీయ దిక్సూచి. 17 కోట్ల మంది ఓటర్లు తమ వేలుపై సిరాతో వేసే ముద్ర కొందరి తలరాతను మార్చబోతోంది. నాయకులు ఇప్పట్నుంచే హామీల వర్షం కురిపిస్తున్నారు. కాని ఓటరు దేవుడు ఎవరికి కోటు ఇస్తాడు, ఎవరికి వేటు వేస్తాడు అనేది మే 4 వరకు చూడాల్సిందే.